హై వ్యూవర్స్, వేల కోట్ల ఆస్తి ఎలా? వ్యాపారాల ద్వారా. ఇప్పుడు మరల ఇంకొక వ్యాపారం. కానీ ఈ వ్యాపారం చూసినటువంటి వాళ్ళు నోరెళ్ళ పెడతా ఉన్నారు. కారణం, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదా బయట చాలా తక్కువ కాస్ట్గా దొరుకుతూ ఉన్నాయి. మరలా అవి ఎందుకు కొనుక్కోవాలి? అసలు వాళ్ళు ఎందుకు అవి స్టార్ట్ చేశారు? నష్టపోవడానికి స్టార్ట్ చేశారా? లేదు అన్నప్పుడు ఏపీలో కానీ సర్దార్ రామకృష్ణ చెప్పినట్టు మా ఓటర్లు వేరే ఉన్నారన్నట్టు వేల ప్రొడక్ట్లు కొనుక్కునే వాళ్ళు వేరే ఉన్నారా? అసలు ఏంటి విషయం? సింపుల్గా చెప్తా. మొన్న చిరంజీవి గారి సత్యమణి సూర్య గారి యొక్క జన్మదినం, ఐ థింక్ Feb 18. సో ఆ రోజు అత్తమ్మాస్ కిచెన్ అంటూ మన ఉపాసన గారు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్నపాటి వీడియో పెడుతూ ఈ అత్తమ్మాస్ కిచెన్.com వెబ్సైట్, ఓకే, దానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వచ్చున్నారు. సౌత్ ఇండియాకి సంబంధించి డెలిషియస్ ఫుడ్ ఈజీగా మనమే టకటకా చేసుకునేలాగా. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటూ ఉంటాం, కానీ ఎక్కడ ఉన్నా సరే మన ఫుడ్ని మిస్ అవ్వద్దు. అమ్మ చేతి వంట మిస్ అవ్వద్దు, అత్తమ్మ చేతి వంట మిస్ అవ్వద్దు. ఇదిగో మా ప్రోడక్ట్లు మీరు ఆర్డర్ ఇస్తే చాలు, ఆన్లైన్లో బై చేస్తే మేము మీకు చక్కగా పంపుతాం. ఇది అందులో ఉన్నది. ఏమేమి ఉన్నాయి అందులో? 4 ఉన్నాయి. రసం పౌడర్, పులిహోర పేస్ట్, ఉప్మా మిక్స్, పొంగల్ మిక్స్. ఆమె పొంగల్ మిక్స్ తప్ప మిగతా 3 చేసేది కూడా చూపించున్నారు. కాస్ట్ ఎంత? 1099. ఎన్ని గ్రాములు? 700 గ్రాములు. 4 కలిపి 700 గ్రాములు. కాస్ట్ వచ్చేసి 1099. అది మిగతా ఎక్కడ దొరకవు, ఓన్లీ వీళ్ళ అత్తమ్మాస్.com ఇందులోనే దొరుకుతుంది. దీనికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ లైసెన్స్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని చక్కగా కొనవచ్చు. అయితే ఫస్ట్ వచ్చినటువంటి కామెంట్ బయట నెగిటివ్గా అన్నప్పుడు, ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నది చాలా ప్రమాదకరం, హెల్త్కు మంచిది కాదు అని. దాంతో కొంతమంది ఏం చెప్తున్నారు, అన్నీ చెక్ చేసిన తర్వాతే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓకే చేస్తారు. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఈ రోజులకి నార్మల్ అయిపోయింది. ప్రిజర్వేటివ్ అంటే ఒక నిల్వ చేయటం కూడా అన్నీ కరెక్ట్గానే చూస్తారు, ఎక్స్పైరీ డేట్ అన్ని ప్రాపర్ వేలో నన్ను మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఫుడ్ బిజినెస్లో ఏ కొంచెం తేడా వచ్చినా తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అండ్ మోర్ ఆర్గనైజేషన్ మొత్తం క్లోజ్ అయిపోయింది అన్నది అందరికీ తెలిసింది. మీకు ఒక చిన్న మాట చెప్తాను, స్టార్టింగ్ చెప్పాను, వేల కోట్ల ఆస్తుంది బట్ ఇంత చిన్న వ్యాపారం ఏంటని అనుకుంటున్నారని. ఇప్పుడు మనం తింటూ ఉంటాం హల్దీరామ్స్ అని చెప్పేసి, చిప్స్ చిన్న అంటే అది స్టార్ట్ చేసింది ఎవరు? వారు ఒక చిన్న అంటే చిప్స్ లైక్ అమ్ముకునే వాళ్ళే తర్వాత స్టార్ట్. ఇప్పుడు వాళ్ళు 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు ఉండేవాళ్ళు. ఈ చిన్న చిన్న తాలూకు ఎవరైతే ఉన్నారో వారు స్టార్ట్ చేసి ఎదిగి గొప్పలయ్యారు. వీళ్ళు ఆల్రెడీ గొప్పగా ఉన్నారు, బట్ దీనిని ఎందుకు తీసుకున్నారు అంటే ఉపాసన గారు అండ్ సూర్య గారు ఇద్దరు కూడా జాయింట్ వెంచర్ అన్నట్టు. ఆ రెసిపీ ఫార్ములా ఈచ్ అనేది మొత్తం కూడా సురేఖ గారు. దానికి సంబంధించేసి మార్కెటింగ్ అండ్ మిగతా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఉపాసన అండ్ వాళ్ళ టీం చూసుకుంటారు. సో అత్తా కోడలు ఇద్దరు కలిపి, సో మెగా అత్తా కోడలు ఇద్దరు కలిపి జాయింట్ వెంచర్ అన్నట్టుగా ఇప్పుడు దీనిని స్టార్ట్ చేశారు. రీజన్ ఒకటి, నేను మరలా చెప్తున్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మన ఫుడ్ మిస్ అవ్వద్దని. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియాకి సౌత్ ఇండియాకి ఫుడ్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ సౌత్ ఇండియాలో మరలా డిఫరెంట్గా ఉంటూ ఉంటేలాగానే, బట్ ఈ రసం అన్నప్పుడు సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది, పొంగలి ఆల్మోస్ట్ ఒకలాగే, ఉప్మా ఆల్మోస్ట్ ఒకలాగే, అండ్ పులిహార అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒకలాగే. సో అందుకని ఈ 4 వీళ్ళు తీసుకున్నారు. భవిష్యత్తులో మరికొన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నారు. ఇక దీనికి సేల్స్ ఎలా ఉంది ఏంటన్నప్పుడు మనకు అందుతున్న సమాచారం అయితే సేల్స్ అంత గొప్పగా అయితే లేదు. వాళ్ళైతే ఇంకా రికార్డ్స్ బయట పెట్టలేదు. కానీ ఎందుకు గొప్పగా లేదన్న వాడు యూస్ ఎక్కడ కూడా జనరల్గా ఇటువంటి ప్రోడక్ట్లు వచ్చినప్పుడు మార్కెట్లో కొన్ని రివ్యూస్ పెడుతూ ఉంటారు. ఎవరు రివ్యూస్ పెడతారు? ఎందుకంటే నేను చెక్ చేశా. ఫస్ట్ థింగ్, ఈ 4 కూడా 1099, 700 గ్రాములే రేట్ ఎక్కువ. ఇవే ప్రోడక్ట్లు మనకి బయట దొరుకుతున్నాయి. బట్ అందులో వచ్చేసి పొంగలి మిక్స్ అయితే లేదు, కానీ ఉప్మా మిక్స్ అయితే ఉంది. అండ్ పులిహార పేస్ట్ కూడా నాకు తెలిసి అయితే లేదు. రసం పౌడర్ మరలా ఉంది. అండ్ ఈ 4 కలగలిపి తీసుకోవాలి. కొంతమంది వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. సో 4 కలగలిపి తీసుకోవడం ఎందుకు అన్నట్టుగా ఆలోచించు కొంతమంది. ఇక మెయిన్ డెలివరీ ఛార్జెస్, నేను హైదరాబాద్ అన్నట్టుగా చెక్ చేశాను, 175, 170 చూపిస్తున్నారు. ఈవెన్ ఆంధ్రాలో గుంటూరు అడ్రస్ చెక్ చేశా, అది కూడా 170, 175 అన్నట్టు చూపిస్తున్నారు.
సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకటే పెట్టుకున్నట్టున్నారు. ఇప్పుడు డిస్టెన్స్ వైజ్ కనుక చూసుకుంటే డెలివరీ ఛార్జ్ అనేది మేబీ అట్లా బాగుండేదేమో. మరి వాళ్ళ ఓన్ డెలివరీ పార్ట్నర్ ఉన్నారో లేదంటే బయట ఎవరికైనా ఈ కొరియర్ సర్వీస్కి ఇస్తారో తెలియదు, కానీ ప్యాకేజింగ్ అయితే ఐఎమ్ షూర్ ద బెస్ట్ వేలో ప్యాకేజింగ్ అయితే చేస్తారు. మాకు ఎంబీఏలో కూడా ప్రొడక్టు, ప్రైజు, ప్లేసు, ప్రమోషన్ అన్నప్పుడు ఆ తర్వాత మరలా ప్యాకేజింగ్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఫిజికల్ ఎవిడెన్స్ అనేది ఇంకోటి, ఇలా రకరకాలు ఉంటాయి. సో ఫస్ట్ 4 పీస్, తర్వాత 7 పీస్ ఇలా ఉంటాయి అనమాట. సరే, విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్కి సంబంధించి చూసుకుంటున్నప్పుడు పైకి చూసి చాలా బాగుంది. సో డెలివరీ చేయాలన్నప్పుడు ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా రాకుండా నీట్గా ప్యాక్ చేయాలి. సో ఆ ప్యాకింగ్ ఛార్జెస్ కావచ్చు, డెలివరీ అన్నప్పుడు మరి మరి వాళ్ళ స్ట్రాటజీ ఏంటో తెలీదు, డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్కువ అని. తర్వాత ఢిల్లీ అడ్రస్ కూడా నేను ట్రై చేశాను, దానికి 250 రూపాయలు అడ్రస్ డెలివరీ ఛార్జ్ ఉంది. సో అంత దూరం మరి ఎవరైనా బుక్ చేస్తారా చూడాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, భవిష్యత్తులో మరికొన్ని ప్రొడక్ట్స్ కూడా మేము యాడ్ చేస్తామంటున్నారు. అండ్ త్వరలో అమెరికాలో కూడా, యుఎస్ఏలో కూడా మాది ఓపెన్ చేస్తామంటున్నారు. మెయిన్ వైల్ ఎక్కడికైనా సరే మేము డెలివరీ అయితే చేస్తామని అంటున్నారు. సో మీలో ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేస్తున్నట్టయితే ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్లో హార్ట్ఫుల్గా చెప్పండి. అండ్ ఒకవేళ ఈ 4 ప్రోడక్ట్లు కాకుండా ఇంకా ఏ ప్రోడక్ట్లు యాడ్ చేస్తామన్నది అది చెప్పండి. ఒకవేళ సింగిల్ కనుక ఇస్తే బాగుంటుందా బాగోదా అది కూడా చెప్పండి. ఒకవేళ రేటు తగ్గించాల్సి వస్తే ఎంత తగ్గించాలి అది కూడా చెప్పండి. సో ఉపాసన గారు అండ్ సురేఖ గారు ఇద్దరు కలగలిపి స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. ఎన్ని వేల కోట్లైనా ఉండొచ్చుగా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఎటువంటిది, మన ఫుడ్ అన్నది మన వాళ్ళు ఎక్కడున్నా తింటున్నారు, అది మన వల్ల అన్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానికోసం ఇవి బిజినెస్ అనుకోవచ్చు. అండ్ వ్యాపారం అంటే ప్రాఫిట్ మేకింగ్, నో డౌట్, అందుకే ఆ రేట్లు. అండ్ క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ మ్యాటర్స్, సో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే ఇది ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు తిన్నవాళ్ళు కనుకుంటే కింద కామెంట్లో తెలియజేస్తే రిమైనింగ్ వాళ్ళు కూడా తెలుసుకుంటే తద్వారా హ్యాపీగా మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు బాగుంది అనుకుంటే. అండ్ ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి వాళ్ళ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.